ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుకుని ఉంటాడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామమందు నెరుగును, గాడిద సొంత పనివాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ ప్రజలు ఎలాగున్నారంట? దేవుడు మాట్లాడుతున్నాడండి మనతోటి. ఏమని మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. వినండి, ఆకాశము వినండి, భూమి కూడా వినండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆకాశంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఇంకా ఎవరైతే ముందుగా చనిపోయారో వాళ్ళు ఉన్నారు. ఇంకా దురాత్మల సమూహం ఉన్నది. ఇంకా ఏమున్నారు? ఇంకా పరలోకం ఉన్నదండి. ఆకాశములో పరలోకం ఉంది, పరదేశి ఉంది, ఇంకా 3 ఆకాశాలు ఉన్నాయి. అయితే ఆకాశాన్ని వినమంటున్నాడు, భూమిని కూడా వినమనేవాడిగా ఉన్నాడు. భూమిని ఏమంటున్నాడు? చెవియొగ్గు భూమి అంటున్నాడు. భూమి చెవియొగ్గు. ఎందుకంటే భూమి మీద ఎవరున్నారండి? మనుషులు ఉన్నారు. అందరూ మనుషులు ఉన్నారు. ఎలాంటి మనుషులు ఉన్నారంట చూడండి. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడుచున్నారు. ఎలాంటి పిల్లలు ఉన్నారండి? తిరగబడే పిల్లలు ఉన్నారండి. తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులని ప్రేమించే పిల్లలు కాదండి ఈ రోజుల్లోని. అందుకే అంటాడు ఆయన సిలువలో ఒక మాట. ఏమంటాడు? అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యమైన పిల్లలు, ఇలాంటి దుఃఖాన్ని కలిగించే పిల్లలు మనకి పుడతారని ఎవరికి తెలుసు? ఫస్ట్గా ముందుగా దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడండి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అమ్మా. ఎందుకంటే రేపొద్దున్న మీరు ఏడ్చే పరిస్థితి వచ్చేలాగా చేసే పిల్లలు మీకు పుడతారని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు, సిలువలో మాట్లాడేవాడిగా ఉన్నాడు. నిజమే కదండి. ఎలాంటి పిల్లలు అంటే వాళ్ళని పెంచి గొప్పవారిగా చేస్తే వారి మీద తిరగబడే అటువంటి పిల్లలు. అయితే మన పిల్లలు మన మీద తిరగబడుతున్నారు, మనము దేవుని మీద తిరగబడేవారిగా ఉన్నామా? వాక్యంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎద్దు తన కామందు నెరుగును, కానీ గాడిద సొంత వాని దొడ్డ తెలుసుకొనును. ఇవన్నీ పశువులు కూడా దేవుని కొరకు తెలుసుకొని, దేవుడంటే ఎరిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుణ్ణి ప్రేమించేవాగా, ఆరాధించేవిగా, మనసులో వాటికి నోరు లేకపోయినా కూడా ఏం చేస్తున్నాయండి? దేవుణ్ణి తెలుసుకునేవిగా ఉంటున్నాయి. మానవుడు నన్ను పెంచుతున్నాడని అలాంటి మానవుడిని ఎరిగేవాడిగా ఉంటున్నాయి. ఏం చేస్తున్నాయండి? నా యజమానుడు నన్ను పెంచుతున్నాడు, నా యజమానుడు నన్ను పోషిస్తున్నాడని ఆ పెంచే యజమానుని తెలుసుకుని, పెంచే యజమానుడి దగ్గర నమ్మకముగా ఉండేవిగా ఉన్నాయి. అయితే మనమే, మనుషులమైన మనల్ని పెంచుతున్న, మనల్ని పోషిస్తున్న, మనల్ని కన్న తల్లిదండ్రులను ఏం చేస్తున్నామంటే మర్చిపోయేవారిగా ఉండి ఏం చేస్తున్నామంట? గొప్పవారిగా చేస్తే వారి మీద తిరగబడేవారిగా ఉన్నామంట. జాగ్రత్త అండి. వాక్యముతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు తిరగబడేవారిగా ఉన్నారు? అలా తిరగబడేవారిగా ఉండడం వల్ల ఏమని స్పందిస్తున్నాడంటే ఆయన, పాపిష్టి జనమా,
దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, తెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ కలగక మునిపే నీ తల్లిదండ్రులని ముదుపు వయసులో సన్మానించండి. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకోండి. మీ ఊరు ఉద్యోగము చేయడానికి కానీ, వ్యాపారము చేయడానికి కానీ, మీరు సుఖముగా ఉండడానికి కానీ, ఇంకా మీరు ఒక పొజిషన్లో ఉండడానికి కానీ, నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆ విషయాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఎందుకంటే దేవుడు వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఏంటంట, మనం ఏం చేస్తున్నామంట, శ్రమను కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నామంటండి. శ్రమను కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నామంట. దేవుడు ఊరికనే శ్రమను ఇవ్వట్లేదండి. మన ప్రవర్తనను బట్టి, మన గర్వాన్ని బట్టి, మన యొక్క ఏంటంట దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆ అపనమ్మకమైన జీవితాన్ని బట్టి, దేవుడిని విడిచిపెడతాన్ని బట్టి శ్రమ కలుగుతుందండి. ఏమంటున్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణము దేవుడు అనే విషయాన్ని మర్చిపోయి, ఇంకా గర్వముతో నిండిపోయి ఏం చేస్తున్నామంట, దేవుణ్ణి విసర్జించేదానిగా ఉన్నామంట. జాగ్రత్త అండి. వాక్యముతో నీతో నాతో మన అందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. నీ ప్రవర్తన ఎలాగుంది? దేవునికి ఇష్టకరంగా ఉందా? దేవుని విసర్జించేదిగా ఉందా? దేవుని మీద విశ్వాసం ఉంచేదిగా ఉందా? దేవుని మీద నమ్మకంతో ఉండేదిగా ఉందా? దేవుని మీద నిరీక్షణతో ఉండేదిగా ఉండగా? లేకపోయినట్లయితే వాక్యం విన్న తర్వాత అయినా సరే దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ప్రయత్నించేవారిగా ఉందాం. ఇంకా నీ తల్లిదండ్రుల్ని సన్మానించేవారిగా, నిన్ను సృష్టికర్తను మర్చిపోకుండా ఉండేవారిగా ఉందాం. ఎందుకంటే ఆయన శ్రమ కలిగించక మునిపే మనం ఆయన్ని వేడుకునే వారిగా ఉందాం. ఆయన యందు విశ్వాసముతో ఉందాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.